జై శ్రీకృష్ణ అందరికి. పార్ట్ 1 అయితే నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది చూపించాను కదా. ఇప్పుడు పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకు ప్రిన్సెస్ కట్. ఇది ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్. ముందు బోట్ నెక్ అని చెప్పాను కదా. ఈ బోట్ నెక్ 42-44 సైజ్. ఇది ఈ బోట్ నెక్కి ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి, చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి, హెవీ చెస్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 2 చూసే వాళ్ళు పార్ట్ 1 చూసారా, ఫస్ట్ పార్ట్ 1 చూస్తే మీకు పార్ట్ 2 ఈజీగా అర్థమైపోతుంది. సో పార్ట్ 1 కూడా మీరు చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా తీసుకున్నాం కదా. ఈ ఖర్చుకి తీసేసి ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి. ఓకే, అంటే మనం ఇక్కడ ఖర్చుతో కలిపి 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ 2 పాయింట్స్ అంతా బ్యాక్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ 2 పాయింట్స్ అంతా బ్యాక్ తీసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. చూడండి ఎలా ఉందో బ్యాక్ పార్ట్ని, ఆ విధంగానే మనం టోటల్ బ్యాక్ పార్ట్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాము. చూడండి ఇలా. ఓకే, 1/2 వరకు నేను వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 నెక్ మనం ఎంత తీసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మనము ఒక 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం హెవీ బ్లౌజ్, అంటే 44 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుండి ఎక్స్ట్రా ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకున్నాను. అలాగే చెస్ట్ మనకి ఈ పార్ట్ వచ్చేసి 15.5 మనకు లెంత్ ఉంది కదా. సో 16.5 దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ చేసుకోవాలి అంటే మనకు చెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పొజిషన్లో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకు చెయ్యి లేపినా కానీ చెస్ట్ బ్లౌజ్ కింద నుండి కనబడకుండా ఉంటుంది. సో దానికోసమే ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే మనకు ఈ ఫిట్టింగ్ పార్ట్ అంటే కరెక్ట్గా మనకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అక్కడి వరకు మాత్రం ఈ విధంగా గీసుకోవాలి. ఇలా ఈ విధంగా. ఎందుకు ఇక్కడే తీసుకున్నాను అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా ఉంటుంది, కానీ ఇక్కడనే మనకు ఎక్కువ కావాలి. ఒకవేళ ఇక్కడ కూడా ఈ పార్ట్ కూడా ఎక్కువనే తీసుకుంటే మనకి చంక దగ్గర తక్కువ వస్తుంది, అంటే ప్లస్ గుర్తు రాదు. బ్యాక్ పార్ట్ తక్కువ, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా క్రాస్గా అయితే తీసుకున్నాం. ఓకేనా, ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఎప్పుడు కానీ మనకు ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేసి ఇక్కడ నుండి 11 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒక పాయింట్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి 11 ఇంచెస్ దగ్గర. ఓకే, ఇక్కడ నుంచి 4.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద సైజ్కి అంటే 44 సైజ్, ఇది 44 సైజ్కి మనం చెస్ట్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం 28 సైజ్కి ఎంత తీసుకుంటాం, 3 ఇంచులు తీసుకుంటాం. అదే 28 to 40 సైజ్ వరకు మనం కొంచెం పెంచుతూ 4 ఇంచెస్ తీసుకున్నాం. 40 సైజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 4.5 తీసుకుంటున్నాం. ఓకే, ఇదిగోండి 4.5 దగ్గర నేను మార్క్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి 11 ఇంచెస్ అండ్ ఇక్కడ నుంచి 4.5 దగ్గర ఎక్కడైతే పాయింట్ వస్తుందో ఆ పాయింట్ దగ్గర మనకు డాట్ పాయింట్, మెయిన్ డాట్ పాయింట్ అని అర్థం. ఓకేనా, ఇక్కడ మనము ఒక డాట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇలా. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మనం ఎక్కడైతే సెంటర్ డాట్ ఉంటుందో అక్కడ నుంచి 3 ఇంచెస్ మనం ఇలా డౌన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 4.5 తీసుకున్నాను, ఇక్కడ 4 ఇంచెసే తీసుకోవాలి ఈ ప్లేస్లో. ఎందుకు అంటే ఇక్కడ నుండి కొంచెం క్రాస్గా ఉంటేనే షేప్ అనేది మనకు పఫ్ షేప్ లాగా వస్తుంది. ఓకే, ఇక్కడ నుండి 4 ఇంచెస్, ఇక్కడ నుంచి 4.5. అలాగే ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా పైకి వేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కూడా స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి డాట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ మనకు చెస్ట్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్, 11 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి డాట్ పాయింట్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి
3 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇది డాట్ కూడా 3 ఇంచెస్, ఈ చెస్ట్ కూడా 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి ఈ విధంగా మనకు డాట్ వచ్చినట్టు, ఇది డాట్ మార్కింగ్ అన్నమాట. ఓకే, ఈ విధంగా డాట్ వస్తుంది. మనం క్రాస్ కటింగ్ ఏ విధంగా డాట్ పెట్టుకుంటామో అలాగే ఇది కూడా పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం కొంచెం షేప్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఈ విధంగా షేప్ ఇస్తే ఇంకా పర్ఫెక్ట్ గా మనకు వస్తుంది. ఇదిగోండి ఇలా మనం ఈ రౌండ్ స్కేల్ తోటి ఈ విధంగా ఇక్కడ చంక దగ్గర డాట్ ఎక్కడైతే ఉంటుందో ఆ డాట్ మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ఇలా రౌండ్ గా షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావడానికి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా ఒక రౌండ్ తీయించుకోవాలి. అప్పుడు మనకు షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ క్రాస్ బెల్ట్ లాగా ఉంటుంది, ప్లస్ ఇక్కడ షేప్ అనేది వస్తుంది. ఓకే, ఈ షేప్ కొంచెం ఇలా తీసుకోండి. ఇది కొంచెం తక్కువగా అయింది, జస్ట్ ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకుంటే కప్ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుందండి మనకి. ఓకే, ఇలా ఇక్కడ మనకు డాట్ ఉంటుంది కదా క్రాస్ బెల్ట్ కి, సేమ్ అలాగే ఈ డాట్ కూడా కొంచెం ఎంత డాట్ పెట్టుకుంటామో అంతే, ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్ వరకు మనం ఈ విధంగా తీసేసుకోవాలి. అంటే మనం ఇలా వస్తుంది అనమాట మన కటింగ్. అప్పుడు మనకు ఇక్కడ కొంచెం పఫ్ లాగా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నది మొత్తం ఇలా పఫ్ వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, చాలా నీట్ గా కూడా ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ మనం డౌన్ కటింగ్ చేసుకోవాలి. జస్ట్ ఇందులోకి మనం ఈ విధంగా తెలిపేసుకోవాలి. జస్ట్ ఇందులోకి మనం ఈ విధంగా తెలిపేసుకోవాలి ఒక 1/2 ఇంచ్. అదే ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక 3/4 ఇంచ్ దగ్గర మనం వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది ప్రిన్సెస్ కట్ కి. సో మనం హెవీ చెస్ట్ ఉంది కాబట్టి ఇంత కొంచెం ముందుకు తీసుకున్నాము. అదే ఒకవేళ హెవీ చెస్ట్ లేదు అనుకోండి, మనకు ఎక్కడైతే ఈ షేప్ ఇంత ఉంటుందో ఇక్కడి వరకే మనకు డాట్ మార్కింగ్ అండ్ క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఇవన్నీ షేప్ అనేది ఇక్కడ వరకే వస్తుంది. హెవీ చెస్ట్ ఉంది కాబట్టి ఈ ఎక్స్ట్రా మనం తీసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి మనకు నెక్ సైడ్ ఎంత ఉంది, 2 పాయింట్స్ 2 పాయింట్స్ అంటే 2.8 వరకు వచ్చింది ఇక్కడ. ఓకే, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ నెక్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కి కొంచెం సైడ్ కి తీసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం 3 ఇంచెస్ నుంచి 2.8కి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం తీసుకోకుండా నో ప్రాబ్లం, ఎందుకంటే షోల్డర్ అనేది జారిపోదు. ఇక్కడ మనం 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 5.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి 5.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇలా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఏదైనా నెక్ డిజైన్ ని ఈ విధంగా గీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా నీట్ గా పాన్ నెక్ ఉంటుంది. ఇదిగోండి ఓవరాల్ గా మనకు 6 ఇంచెస్ వచ్చింది. అంటే ఖర్చు తీసేస్తే కరెక్ట్ గా 5.5 దగ్గర ఉంటుంది. సో నో ప్రాబ్లం, షోల్డర్ అనేది అస్సలు జారదు, నెక్ కూడా బ్రాడ్ గానే ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, ఎక్కడ అర్థం కాలేదు నాకు క్లియర్ గా చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు గనక అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని రివర్స్ చేసుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకటేసారి చూస్తే ఏది కూడా రాదండి, కన్ఫ్యూజ్ గా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి మీరు ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు కలిపి చూసి నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో అలా మీరు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ 4.5 తీసుకున్నాను, ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుండి 11 ఇంచెస్ ఖర్చుకు వదిలిపెట్టి తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను డాట్కి వచ్చేసి. ఇక్కడ 2.8 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఇది ఉంది 3 కొంచెం బ్రాడ్గా వచ్చింది, 3.1 ఇంచ్
దగ్గర మార్క్ వేసుకుని 3.1 ఆర్ 2 మీకు కొంచెం బ్రాడ్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ కటింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ. అయితే ఈ చెస్ట్ ఎక్కువ హెవీగా ఉన్న వాళ్ళకి కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇక్కడ కిందికి వేసుకొని ఇక్కడ మటుకే గీసుకున్నాను. ఇక్కడ మాత్రం కరెక్ట్గానే ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ నుండి స్ట్రైట్గా మనం ఈ విధంగా గీసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తేడా అనేటివి రాకుండా ఉంటుంది. ఓకేనా, ఇదండి ప్రిన్సెస్ కటింగ్. ఇందులో మీకు ఏది అర్థం కాకుండా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను క్లియర్గా మీకు మెసేజ్ మళ్ళీ సెండ్ చేస్తాను, ఆన్సర్తో సెండ్ చేస్తాను. ఓకేనా.